పొద్దునంటే ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. నీ భార్యకి అప్లాస్టిక్ ఎనిమియా. తను బతకాలంటే రేపే సర్జరీ చేసి బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి. సర్జరీ ఖర్చులు 5 లక్షల దాకా అవుతాయి. ఆపరేషన్ చేయాలంట. దానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్ నాతో చెప్పారు. 5 లక్షల? నాన్నేమన్నాడు? దానికి నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం పెట్టేస్తాడమ్మా. డాక్టర్ అది చిన్న ఆపరేషన్ అన్నాడు. ఒక 2 రోజుల్లో కోలుకుంటావురా. సారీ అండి. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? నువ్వు ఒకదానివి. నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ఒక్క రూపాయి మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి అని చాలా తిట్టుకున్నాను. మీరందరూ అనుకున్నాడు నేను పిసినారోని కాదు. ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తలను నేను. నాకు ఈ షోరూమ్ లో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్ లో దొరికే 100 రూపాయల చొక్కాలోనే ఆనందం. మ్యాట్రెస్ మీద ఏసీ గాల్లో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు. రోజు నైట్ షిఫ్ట్ ముగించుకుని అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన వంట తిని ఒట్టు చాప మీద కంటి నిండా నిద్రపోయినవాని నేను. బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్ లో వెళ్లి స్టేటస్ పెట్టే కలలేదు నేను ఇప్పుడు కనలేదు. పండక్కి పల్లె బస్సులో నీ పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకున్నది. ఊడి ఇవ్వాలో రేపోవి చేయాలంటే ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటా.